క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన పాఠం డిబిటిహెచ్ ఫస్ట్ ఇయర్ రెండవ పాఠమైన దేవుడెవరు. పాఠం పేరు మరొకసారి దేవుడెవరు. ప్రియులరా, దేవుడు ఎవరు అని దేవుని గురించి కూడా చెప్పాలంటే ప్రాముఖ్యంగా ఈ ప్రపంచంలో దేవుడు ఎవరు అనేది తెలియకపోవటం చాలా బాధాకరం. అప్పుడప్పుడు మనం ఒక సామెతను వాడుతూ ఉంటాం. అదేంటంటే, నాకు వచ్చిన బాధ శత్రువుకు కూడా రాకూడదురా అని కొన్ని మాట్లాడుతూ ఉంటారు. అలా ఇప్పుడు దేవుని గురించి మనం ఈ మాట అనక తప్పదు. అంటే దేవుడు ఎవరో, ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని, మనల్ని అందరినీ కలుగు చేసిన దేవుడు ఆయన ఎవరో ఆయనే చెప్పుకోవాల్సిన ఒక హీనమైన దశకు మానవాళి అంతా కూడా వచ్చిందని చెప్పుకోక తప్పదు. ప్రియులారా, దేవుడు ఎవరు అనే పాఠం డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ మొదటి సంవత్సరంలో రెండవ పాఠంగా పెట్టడం జరిగింది. మరి ఈ పాఠం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎవరు. దేవుడు ఎవరు అనే పాఠంలో ప్రాముఖ్యంగా రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి, ఏదో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్ముకునేవాళ్ళు. రెండవది, అసలు దేవుడే లేడు అని నాస్తికులు. ఒకటి, దేవుడిని నమ్మే వాళ్ళని ఆస్తికులు అంటారు, దేవుణ్ణి నమ్మని ప్రజల్ని నాస్తికులు అని అంటారు. ఈ రెండు వర్గాల వాళ్ళు ప్రాముఖ్యంగా ఉంటారు. ఇప్పుడు దేవుడు, ఏదో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్ముకునే వాళ్ళని చూస్తే, వ్యక్తికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, ఇలా కోట్ల దేవుళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా మనం చూస్తే కొన్ని వేల లక్షల మంది దేవుళ్ళని ఈరోజు మానవాళ్ళందరూ కూడా ఏర్పరచుకున్నారు. మరి వీళ్ళందరినీ దేవుడు, నిజమైన దేవుడు ఎవరో, ఆయన ఎవరో అనేది తెలియజేసేది ఈ పాఠం. పిల్లరా, ప్రతి మనిషికి తండ్రి అన్న వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఒక కుటుంబానికి తండ్రి ఒకడే ఉంటాడు. అలాగే ఈ మానవాళ్ళందరూ కూడా దేవుడు అనే ఆయన ఒక్క ఆయనే ఉంటాడు. ఆయన గురించి తెలిపేదే ఈ పాఠం. పిల్లల, దేవుని గురించి మనం ఒక మాటను చూస్తే, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26 నుంచి 28వ వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఆయన మనలో ఎవ్వరికి కూడా దూరంగా ఉండేవాడు కాడంట. అంటే దేవుడు మనతో పాటే ఉంటున్నాడు, మన దగ్గరే ఉంటున్నాడు, అయినా కూడా మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన ఏ రూపంలో ఉంటున్నాడు, ఆయన ఎలా మన దగ్గర ఉంటున్నాడు అనేది తెలుసుకోవడం చాలా కీలకం. ఆయన లక్షణాలు, గుణగణాలు ఉన్నాయో వాటన్నిటిని మనం కనిపెట్టిన రోజే ఎవరు దేవుడు అనేది మనకి క్లుప్తంగా అర్థమవుతుంది. మరి దీని గురించి చెప్పిన గ్రంథం ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే అది ఏకైక గ్రంథమైన బైబిల్లోనే దేవుని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంక మీరు ఏ పుస్తకంలో చదివినా బైబిల్లో ఉన్నంత క్లియర్గా దేవుని గురించి ఏ పుస్తకంలో కూడా ప్రపంచాల్లో దొరికే ఏ పుస్తకాల్లో దేవుని గురించి ఉండదు. కేవలం బైబిల్లోనే క్లుప్తంగా దేవుని గురించి అన్ని విషయాలు దేవుడు రాయించాడు. మరి ఆ బైబిల్లో దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు ఏంటియో అనేది మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే ఒక మాటను చూసుకుందాం ఈ సమయంలో. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి అంటున్నాడు. ఇక్కడ ఆయన అదృశ్య లక్షణాలు, దేవుడికి అదృశ్య లక్షణాలు ఉంటాయంట. అదృశ్యమైన లక్షణాలు అవేంటి అంటే, ఆయన నిత్య శక్తియు. దేవునికి ఉండే ఒక లక్షణం ఏంటంటే నిత్య శక్తి. దేవుడు నిత్య శక్తిమంతుడా అంటే నిత్య శక్తిమంతుడు. ఇప్పుడు మన ఆకాశంలో కనపడే సూర్యుని చూడండి, అది నిత్యము కూడా మండుతూనే ఉంటుంది. దానికి ఎనర్జీ అనేది, లాస్ అనేది అస్సలు ఉండదు. మనం సుమారు ఈ సృష్టి పుట్టి ఎంతకాలం అయిందని మనం శాస్త్రాన్ని అడిగితే సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి కలిగిందని చెప్పి శాస్త్ర ప్రపంచం చెప్తోంది. అంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఈ సూర్యుడు అనేది మండుతూనే ఉంది. అంటే పిల్లరా, ఎంత నిత్య శక్తో మీరే ఆలోచించండి.
అలాగే ఈ విశ్వం మొత్తం భూమి కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా నిరంతరం తిరుగుతూనే ఉందంటే ఎంత నిత్యశక్తియో మీరే ఆలోచించండి. భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. అంటే ఇది నిత్యము ఉండే శక్తి. ఏ రోజు కూడా అది రెస్ట్ తీసుకున్నట్లు మనకు కనపడదు. అంటే ఇది ఎవరి లక్షణం అంటే దేవుని యొక్క లక్షణం. నిత్యశక్తి అనేది దేవుని యొక్క లక్షణం. నిత్యశక్తి దేవత్వము అన్నాడు. దేవత్వం అంటే ఏంది? ఒక చెట్టును చూడండి, ఒక పక్షిని చూడండి, ఒక జంతువును చూడండి, అలాగే ప్రపంచంలో ఉండే ఏ జంతుజాలాన్ని కానీ వీటన్నిటిని మనం గమనిస్తే, చెట్లను కానీ మనం గమనిస్తే అవి మనకి ఇస్తూనే ఉంటాయి. ఒక చెట్లు చూడండి, కాయలు, మనకి ఏ కాయలు కావాలన్నా అన్ని కాయలు ఆ వృక్షాల నుంచి మనం కోసుకొని తింటున్నాం తప్ప ఏవి కూడా అవే చెట్లు ఉంచుకోవట్లేదు. అంటే దేవత్వం, దేవుని యొక్క తత్వం. వృక్షాలు కూడా దేవుని యొక్క తత్వం, ఆయన లక్షణాలు అందులో కనిపిస్తున్నాయి. అలాగే జంతువులు చూడండి, మన కోసమే బలైపోతున్నాయి. ఒక పక్షి కానీ, జంతువులు, జలచరాలు కానీ ప్రతిదీ కూడా మన కోసమే. అంటే అది దేవుని యొక్క తత్వము అనేది మనం గ్రహించాలి. అలాగే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నది. జగదుత్పత్తి మొదలుకొని ఇందాక చెప్పాను, ఈ సృష్టి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాల కాలం అయిందంటే జగత్తు పుట్టిన దగ్గర నుంచి మొత్తం కూడా సృష్టింపబడిన వస్తువులన్నింటిని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనేది దేవుడు చెప్పాడు. ప్రియులారా, దేవుని యొక్క లక్షణం అది. అంటే కనిపించకుండా మనల్ని బ్రతికిస్తున్నాయి. సృష్టింపబడిన వస్తువులను చూస్తుంటే మనకి వీటన్నిటిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడి యొక్క లక్షణాలు ఇవి. అంటే దేవుడు కనిపించకపోయినా మనకి ఇవన్నీ కూడా వీటి ద్వారా సేవ చేస్తున్నాడు. ఇప్పుడు గాలి కనిపించట్లేదు, మరి మనం వాటిని పీల్చుకుంటున్నాము, దాని ద్వారా మనం బ్రతుకుతున్నాము. అలాగే శక్తి కనిపించట్లేదు, కరెంటు కనిపించట్లేదు, వాటి ద్వారా మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే దేవుడు కనిపించడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది అంటున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తానే అంటున్నాడు. అంటే ప్రియులారా, ఆకాశంలోకి మనం కన్నులెత్తి చూస్తే అక్కడ నక్షత్రాలు కానీ, భూమి కానీ, సూర్యుడు కానీ, అందులో గ్రహాలు కానీ, విశ్వంలో అనేక నక్షత్రాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను, అంటే ఏ మనిషి కూడా దీన్ని చేయలేడు, ఏ శాస్త్రం కూడా దీన్ని చేయలేడు. దాన్ని కనుక్కోవడానికి శాస్త్రానికి కళ్ళు చెదిరిపోతున్నాయి. మరి ఇంకెంత విశ్వం ఉంది, ఇంకెంత అంతరిక్షం ఉంది అనేది. అలాంటిది దేవుడే దీన్ని చేయగలడని దేవుని యొక్క మహిమను, అంటే దేవుడు కాబట్టి ఇంత పెద్ద వాటిని, గొప్ప వాటిని చేయగలిగాడు అనే దేవుని యొక్క మహిమను అవి ప్రచురం చేస్తున్నాయి అంటున్నాడు. అలాగే అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది అంటున్నాడు. అంతరిక్షంలో మనం చూస్తే ఈ విశ్వంలో మనిషి కనుగొన్నది చాలా కొద్దిగా, చాలా కొంచెం చిన్నది. అలాంటిది ఈ విశ్వంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు, ఎన్నో కోట్ల గ్రహాలు, ఎన్నో గ్యాలక్సీలు ఈ విశ్వం మొత్తంలో ఉన్నాయి. మనిషి దాన్ని కనుగొని దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో పరిశోధన చేయటానికి కూడా మనిషి ఆయుష్కాలం సరిపోలేనంతగా ఈ విశ్వం విస్తీర్ణంగా ఉంది. పిల్లరా, ఇదంతా కూడా దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేస్తున్నాయి అనేది మనకి దేవుడు రాయించాడు. ఇంతకీ దేవుడు ఇంతగా చేయడానికి, ప్రకృతిని చేయటానికి, చెట్లను చేయటానికి, జంతువులను చేయటానికి, ఇవన్నీ మనకు సేవ చేయటానికి, ఇంతకు ఆయనకి మనకున్న బంధం ఏంటి, ఆయనకి మనకున్న బంధం ఏందనే దాని గురించి ఒక మహానుభావుడు బైబిల్లో ఒక మాటను రాయించాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము దేవుని కుమారుడు అంటున్నాడు. ఆదాము దేవుని కుమారుడు అంటే ఆదాము నుంచి యావత్ ప్రపంచం కూడా అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక మనిషి నుంచి ప్రతి జాతి మనిషి దేవుడు సృజించాడు. అంటే ఆదాము నుంచి వచ్చిన మనమందరం కూడా ఎవరు అంటే దేవునికి ఆయన పిల్లలం. స్వయాన దేవుని గర్భాన్న నుంచి బయటకు వచ్చిన ఆయన పిల్లలంగా
ఉన్నాం కాబట్టి మన కోసం, ఆయన పిల్లల కోసం ఇవన్నీ కూడా దేవుడు కోట్ల సంవత్సరాల ముందుగా ప్రణాళిక వేసుకొని మన కోసం మనం బాగుండాలని, మనం సుఖంగా ఉండాలనే దేవుడు ఇవన్నీ చేయటం జరిగింది. ఒక తల్లి తండ్రి తమ బిడ్డలు పుట్టక ముందు నుంచే ఎంతగా ఆలోచించి మా పిల్లలకి ఇవి కావాలి, ఇలా ఉండాలి, ఈ స్కూల్లో చదవాలి, ఈ ఉద్యోగాలు చేయాలని వాళ్ళు పుట్టక ముందు ఎంత ప్రణాళిక వేస్తారో అంతకంటే 1,000,000 రెట్లు ఎక్కువ దేవుడు మన గురించి ఆలోచించాడు ప్రియులారా. అందుకే మనం పుట్టక ముందే, కోట్ల సంవత్సరాల ముందే ఈ ప్రకృతిని అంతా కూడా సిద్ధం చేయడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఒకసారి ఆ మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమలకు కీర్తి కలుగునట్లు అంటున్నాడు. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ జగత్తు పుట్టక ముందు నుంచే మనం దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాము, మన కోసమే ఈ జగత్తును ప్రారంభించాడు అనేది క్లియర్గా దేవుడు ఇక్కడ రాయించాడు. ప్రియులారా, ప్రతి మనిషి గురించి ఆ దేవుడు ముందుగానే ఆలోచించి ఈ యావత్ ప్రకృతిని అంతా కూడా జగత్తు పుట్టక ముందు నుంచే మన గురించి ఆలోచించి ఈ జగత్తునంతటిని కూడా దేవుడు ప్రారంభించినట్లు మనం బైబిల్లో చూడగలం. ఇంతకీ ఏదైనా వస్తువు మనం చేసుకున్నామంటే దానితో ఏదైనా పని ఉంటేనే మనం చేసుకుంటాం. ఏ పని లేకుండా ఏ వస్తువును కూడా మనం కలుగ చేసుకోము. కాబట్టి ఇప్పుడు ఒక వస్తువుకే ఒక కారణంతో మనము ఏర్పరచుకున్నప్పుడు, క్రియేట్ చేసినప్పుడు, దేవుడు మనల్ని భూమి మీద సృజించి ఈ భూమి మీద కలుగు చేసి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడంటే దానికి గల కారణం ఏంటి? మనం ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి ఈ భూమి మీద పుట్టించాను అంటున్నాడు. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికే ఈ భూమి మీద పుట్టించానని క్లియర్గా దేవుడు మన కొరకు రాయించాడు. ఏంటి ఆ సత్క్రియలు అంటే, సత్క్రియలు అనే దానికి డెఫినిషన్ మనం చూస్తే బైబిల్లో సత్యము అంటే డెఫినిషన్కి అర్థం ఏంటంటే, సత్యము అంటే వాక్యము, అలాగే సత్క్రియలు, క్రియలు అంటే పని, వాక్య సంబంధమైన పనులు చేయాలనే మనల్ని దేవుడు భూమి మీద సృజించడం జరిగింది. కోట్ల సంవత్సరాల ముందు మన గురించి అనుకొని ఈ భూమి మీదకి మనం రావాలని మన కోసం ఈ యావత్ ప్రకృతిని సృజించి అందులోకి మనల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎందుకోసం అంటే వాక్య సంబంధమైన పనులను మనం చేయాలనే దేవుడు మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనే, మనల్ని క్రీస్తు ద్వారా అంగీకరించాలనే దేవుడు మనల్ని పంపించినట్లు మనం చూడగలం. మంచిది. వాక్య సంబంధమైన క్రియలు అంటే దేవుని గురించిన మాటలు మనం యావత్ ప్రపంచానికి చెప్పాలని మనల్ని పుట్టించాడు. బాగానే ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఆస్తికులకు చెప్పగలం. అంటే ఏదో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఈ మాటలు చెప్పాలి. అంటే దేవుడు మన తండ్రి, దేవుని యొక్క ఆయన కనిపించడు కానీ ఆయన యొక్క లక్షణాలు ప్రకృతిలో కనపడతాయి. ఒక గాలిని చూడు, ఒక శక్తిని చూడు, ఒక కరెంటుని చూడు, అలాగే ఈ సూర్యుని చూడు, ఈ భూమిని చూడు, ఈ ప్రకృతిని చూడు, ఇదంతా కూడా మనకు సేవ చేస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు వాటిని నియమించాడు. మనం ఆయన పిల్లలం కనుక, మన కోసం ఆయన ఆలోచించాడు కనుక, ఆయన మనకు పనిపెట్టాడు కనుక అని ఏదో ఒక దేవుడు ఉన్న వాళ్ళకి, ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఈ మాటలు చెప్తాం. ఇప్పుడు అసలు ఏ దేవుడు లేడు అని నమ్మే వాళ్ళకి ఏం చెప్పగలం? నేను పుట్టుకున్న కుందేలుకి 2 కాళ్ళు అన్న వాడికి మనం ఏం చెప్పగలం? ఏం చెప్పలేం కదా. అందులో ఎక్కువ మెజారిటీ ఉంది ఎవరంటే, మెజారిటీ దేవుడు లేడని నమ్మే వాళ్ళలో మెజారిటీ ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు, బాగా విఘ్నులు, శాస్త్రవేత్తలు, బాగా అనుభవం ఉందని, లోకం విషయంలో అనుభవం ఉందని చెప్పుకునే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మరు. లోకంలో ఒక సామెత ఉంది, చదువుకున్నోడు కన్నా సాకులోడు మేలు అన్నట్లు. పిల్లరా, దేవుణ్ణి చదువుకోని వాడు నమ్ముతున్నాడు కానీ, ఏమి తెలియని వాడు నమ్ముతున్నాడు కానీ, అంటే ఏదో ఒకటి
కలిగిందంటే, ఈ ప్రకృతి కలిగిందంటే దాని వెనక కారణం దేవుడు అని నమ్ముతున్నాడు. కానీ బాగా చదువుకున్నవాడికి వెర్రి పట్టేసి ఇది అసలు దేవుడే లేడు అంటున్నాడు. మొత్తం కూడా క్రియేట్ అయింది, ఇదంతా కూడా సైన్స్ ద్వారా క్రియేట్ అయింది, ఒక బిగ్ బ్యాంగ్ ద్వారా క్రియేట్ అయిందని చెప్పి ఈ యావత్ ప్రకృతి కూడా బిగ్ బ్యాంగ్ ద్వారా తయారైందని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఇంతకీ దేవుడు కలుగు చేసిన ప్రకృతి గొప్పదా, లేదా దాన్ని చూసి రాయించిన ఈ ప్రకృతిలోని పుస్తకాలు గొప్పయ్యా అని మనం ఆలోచిస్తే, దేవుడు రాసిన ప్రకృతి బట్టే ఈ పుస్తకాలుగా సైన్స్గా అన్నిటిని రాయటం జరిగింది. ఇప్పుడు దేవుని మాటలకు ఉన్న శక్తి ఏంటి, ఈ సైన్స్కు ఉన్న శక్తి ఏంటి అనేది దేవుని గ్రంథాన్ని చూసి, దేవుని మాటలు చూసి, దేవుడు కలుగు చేసిన ఈ ప్రకృతిని చూసి ఎంత ఈ సైన్స్ అనేది కాపీ కొట్టిందో కొన్ని మాటల్లో ఉదాహరణగా మీకు చూపిస్తాను. భూమిపై ఉన్న భాగాన్ని చూసి, ఉపరితలాన్ని చూసి భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీ అనే దాన్ని ఒక శాస్త్రాన్ని కనిపెట్టారు. అలాగే భూమి లోపల భాగాన్ని పరిశీలించి భూగర్భ శాస్త్రాన్ని జియాలజీ అని కనిపెట్టారు. అలాగే భూమిపై ఉన్న చెట్లను మొక్కలను పరిశీలించి వృక్ష శాస్త్రం అనగానే బోటనీ వాటిని కనిపెట్టారు. అలాగే జంతువులను పరిశీలించి జంతు శాస్త్రం జువాలజీ కనిపెట్టారు. పక్షులను పరిశీలించి పక్షి శాస్త్రం ఆర్నిథాలజీ కనిపెట్టారు. అలాగే పండ్లను గూర్చి పరిశీలించి పండ్ల శాస్త్రం వచ్చేసి కార్పాలజీ అనేది కనిపెట్టారు. అలాగే మనిషి శరీరాన్ని పరిశీలించి మానవ శాస్త్రం ఫిజియాలజీ కానీ, గుండెకు సంబంధించి కార్డియాలజీ కానీ, నరాలకు సంబంధించి న్యూరాలజీ కానీ వీటన్నిటిని కనిపెట్టారు. సూర్య చంద్ర నక్షత్రాలని దానికి అష్టానమి అని, విశ్వానికి కాస్మాలజీ అని పేర్లు పెట్టేశారు. ఇప్పుడు కాస్మాలజీ అని కానీ, అలాగే అష్టానమి అని కానీ అనేక పేర్లు వీళ్ళు పెడుతూ ఉన్నారు. ఒక పాలబుద్ధ అని కానీ, ఆండ్రోమెడా అని కానీ, హైడ్రాస్ అంటారస్ అని కానీ, నక్షత్రాలకు కూడా, నక్షత్ర మండలాలకు కూడా అన్నిటికి పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత బాగానే ఉంది, కానీ పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంత బాగానే ఉంది. ఇంతకీ ఈ శాస్త్రం మొత్తం కూడా కనుగొన్నది ఎంత శాతం? 100% ఈ ప్రకృతి అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా 100% అనుకుంటే, ఇంతవరకు శాస్త్రం మొత్తం కనిపెట్టింది ఎంత శాతం అని మనం శాస్త్రవేత్తలను అడిగి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మొత్తం 100%లో 70% అనేది డార్క్ మ్యాటర్, 30% అనేది పదార్థం, అందులో మేము కనుగొన్నది కేవలం 5% అని చెప్పి శాస్త్రవేత్తలు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. పిల్లరా, 5% కనుగొన్న శాస్త్రవేత్త గొప్ప కూడా, ఈ 100% ప్రకృతిని కలుగు చేసిన దేవుడు గొప్ప కూడా. చూసిన దాన్ని కనుగొనటమే ఎంత టైం పడితే వీళ్ళకి, కలుగు చేసిన ఆయనకి ఎంత టైం పట్టి ఉంటుంది? పిల్లరా, కలుగు చేసిన ఆయన గొప్పోడు తప్ప చూసి కాపీ కొట్టినోడు గొప్పోడు కాదు. శాస్త్రం గొప్పది కాదు, దాన్ని కలుగు చేసిన దేవుడు గొప్పవాడు. మరి 5% కనుగొన్న శాస్త్రవేత్త మరి పాస్ అయినట్లా ఫెయిల్ అయినట్లా అనేది మీరే నిర్ణయించుకోండి. మరి దీన్నంతటిని యావత్ ప్రకృతిని కలుగు చేసిన దేవుడు, ఆయన బైబిల్లో దీని గురించి ఏమని రాయించాడో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. యోబు గ్రంథంలో ఒక మాట రాయించాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో, యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అంటున్నాడు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, చాలా 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 సింపుల్గా చేసేస్తాడు. ఆయన కార్యములో స్వల్పములు అంటున్నాడు. పిల్లరా, దేవుడు ఇంత కలుగు చేసి కోట్ల సంవత్సరాలు కలుగు చేసిన ప్రకృతిని స్వల్పం అంటున్నాడు. మనిషికి తెలిసింది ఏంటంటే గుసగుస శబ్దం పాటిదే అంటున్నాడు. మనిషికి తెలిసింది అంత అంటే గుసగుస శబ్దం పాటిదే అంటే ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. తెలుసుకుంటే కొంత, తెలియాల్సింది చాలా ఉంది. కొంత తెలుసుకొని ఎగిరిగిరి పడుతున్నాడు. అంటే ఏమి లేని ఇస్తరా కంటే ఎగిరిగిరి పడిద్దంట. అలా ఏమి లేని, ఏమి తెలియని శాస్త్రవేత్త కాబట్టి ఎగిరిగిరి పడుతున్నాడు. పిల్లరా, దేవుడు యావత్ ప్రపంచాన్ని, యావత్ ప్రకృతిని, విశ్వాన్ని కలుగు చేసి ఆయన కార్యముల్లో ఇది చాలా స్వల్పము అంటున్నాడు. ఇంకొక మాట చూస్తే, శాస్త్రవేత్తలు ఎలా ఈ ప్రకృతి అంతా, ఈ విశ్వం అంతా కలిగిందని మనం ఆలోచన చేస్తే, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, బిగ్ బ్యాంగ్ థియరీ వలన
ఒక పెద్ద ప్రేరుడు వలన విశ్వం అనేది కలిగింది అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. మరి పేలుడు కలిగితే ఉన్న పదార్థం పాడైపోవాలి తప్ప లేని పదార్థం కొత్తది పుట్టిద్దా? ఎక్కడ జరగదు కదా. ఏదన్నా పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఉన్నాయి మొత్తం పేలిపోతాయి తప్ప లేనిది పుట్టదు కదా. మరి ఈ బిగ్ బ్యాంగ్ ఏందో, ఒక పెద్ద పేలుడు ఏందో, ఒక పెద్ద శబ్దం ఏంటో అనేది ఈ శాస్త్రానికి తెలియదు. కానీ దేవుడు కలుగు చేసిన దేవునికి ఇదంతా కూడా ఎలా కలిగింది అనేది తెలుసు కాబట్టే బైబిల్లో దాని గురించి పూర్తిగా దేని ద్వారా కలిగింది అనేది రాయించాడు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం 15వ వచనంలో చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం 15వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అంటే శబ్దము దేవుడు పలకగా పుట్టిని. ఇదిగో వృక్షాలు కలుగును గాక, జంతువులు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, వెలుగు కలుగును గాక. ఆయన మాటే శబ్దం. ఆయన మాట చిన్నగా ఉండదు, పెద్ద పేలుడులా ఉంటుంది. కాబట్టి దానిని బిగ్ బ్యాంగ్గా అనుకున్నారు, ఒక పెద్ద పేలుడుగా అనుకున్నారు. కానీ దేవుణ్ణి గ్రహించలేకపోయారు. ఆ పెద్ద పేలుడు ఎవరో కాదు, దేవుడే. ఇంకొక మాట ఆయన గురించి రాయించాడు. ఆ మాట కూడా చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని మాట వలన ఈ ప్రపంచములు దేవుని వాక్యం వలన కలిగాయి. ప్రపంచములు ఈ యావత్ విశ్వం కూడా, జంతు ప్రపంచం కానీ, వృక్ష ప్రపంచం కానీ, ఈ ప్రపంచం కానీ మొత్తం కూడా దేవుని వాక్యం అనగా శబ్దం వలనే, బిగ్ బ్యాంగ్ వలనే ఈ విశ్వం కలిగినట్లు బైబిల్ చెప్పింది. ఆ బిగ్ బ్యాంగ్ ఎవరో కాదు, దేవుని మాట, దేవుని శబ్దము అనేది మనకు బైబిల్ క్లియర్గా చెప్పింది. మరి శాస్త్రం ఎంత గొప్పది అని మీరు అనుకుంటున్నారు కదా. మరి శాస్త్రంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో అనే దాని గురించి కూడా మరి మేము చెప్పాలి కదా. మరి బైబిల్ చెప్పాలి కదా. మరి బైబిల్ ఎంత గొప్పదో అని తెలియాలంటే శాస్త్రం ఎంత ఫెయిల్యూరో అనేది మనం తెలుసుకుందాం. మరి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు గురించి మీ అందరికీ తెలుసు. మరి మానవ ఆయుష్ కాలాన్ని 1200 సంవత్సరాలు మరి పెంచుతామని చాలా ఉప్పొంగిపోయారు, ఎగిరిగిరి పడ్డారు. మరి ఏమైందా ఈ 1200 సంవత్సరాలు అంటే ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ఆగిపోయింది. వాడు చనిపోయాడు. మరి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది 1200 సంవత్సరాలు వాడే బ్రతకకుండా చచ్చిపోయాడు. మరి వాడికే తెలియాలి. అలాగే బైబిల్లో దీని గురించి ఎప్పుడో దేవుడు రాయించాడు. మరి మానవ ఆయుష్ కాలం ఎంత అనేది కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మానవ ఆయుష్ కాలం 70, అధిక బలం ఉన్న ఎడల 80 అంటున్నాడు. అంటే 70-80 సంవత్సరాలు బతుకుతావు అని బైబిల్ చెప్తే సగటు అనేది సుమారు 120 సంవత్సరాలు. ఎక్కడో ఎవరో ఒకరో ఇద్దరో బ్రతకవచ్చు. అంటే ఈ సగటు 70 లేదా 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే బ్రతకగలరు అని చెప్పి దేవుడు చెప్పాడు. మరి దేవుడి మాట వింటారు కదా. మరి ఫూల్స్ అవ్వాలంటే ఏం చేయాలా? 1200 సంవత్సరాలు బతుకుతామని చెప్పి చెప్పాలా. అలాగే ఫూల్స్ అయ్యారు. అలాగే కొలాయిడర్ వచ్చేసి దైవ కణాన్ని కనుగొంటామని చెప్పి, దేవుని యొక్క కణాన్ని కనుగొంటామని చెప్పి జెనీవాలో పరిశోధనలు చేసి దేవుని కణాన్ని కనుగొందామని చెప్పి పరుగులు తీశారు. చివరికి వాడి కణాన్ని వాడు కనుగొనలేకపోయాడు, వాడు కూడా చచ్చిపోయాడు. మరి మూడోది ఏలియన్స్ అన్నారు. ఇతర గ్రహాల్లో బుద్ధ జీవులు అనేవి నివసిస్తాయా? ఇతర గ్రహాల్లో బుద్ధ జీవులు లేవు అని బైబిల్ ఇదిగో మానవ నివాస యోగ్యంగా ఈ భూగోళమే ఉందని చెప్పి దేవుడు బైబిల్లో రాయించాడు. అలాగే 4వ పాయింట్గా తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది మీకు తెలియదని చెప్పి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో రాయించాడు. అంటే తల్లి గర్భంలో ఇంతమటుకు ఎముకలు అనేది ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అనేది ఏ వైద్యుడు కూడా, ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేకపోయాడు. ఇది కూడా శాస్త్రం యొక్క ఫెయిల్యూర్. అలాగే 5వది కాలాన్ని గురించి ఏ శాస్త్రవేత్త కూడా ఈ రోజు కూడా తెలుసుకోలేడు. కాలాల గురించి, సమయాల గురించి ఏ శాస్త్రవేత్త తెలుసుకోలేడు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ కాలములు, సమయములు దేవుడు తన చేతిలో ఉంచుకున్నాడు. అందుకే ఏ కాలంలో సునామీ వస్తుంది, ఏ కాలంలో ప్రళయం వస్తుంది అనేది ఎవరికి తెలియదు. 6వ పాయింట్గా శాస్త్రానికి తెలియని
5 సంగతులు ఉన్నాయి. శాస్త్రానికి తెలియని 5 సంగతులు. 1 కాలము, 2 అంతరిక్షము, 3 పదార్థము, 4 శక్తి, 5 పని. అంటే కాలం, ఈ సృష్టి మొత్తం కలుగు చేయడానికి ఎంతకాలం పట్టింది, మరి ఎంతకాలం నుంచి దీన్ని ప్రారంభించారు, ఎంతకాలం జరిగింది అనేది ఎవరు చెప్పలేరు. ఎప్పుడు ఇది నాశనం అయిపోయింది అనేది ఏ శాస్త్రవేత్త దీని గురించి చెప్పలేడు. అలాగే అంతరిక్షం, ఈ అంతరిక్షం అనేది ఎంత విస్తీర్ణంగా ఉందో, ఎంతగా ఇది మొత్తం కూడా వ్యాపించి ఉందా అనేది ఏ శాస్త్రవేత్తకి ఇప్పటి వరకు తెలియదు. అలాగే పదార్థం, ఈ పదార్థం అంతా, ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, ఈ మ్యాటర్ అంతా కూడా, పదార్థం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఏంటి ఈ పదార్థం అనేది ఎవరికి తెలియదు. అలాగే శక్తి, ఎంత శక్తిని యూజ్ చేశారు వీటన్నిటిని చేయడానికి, ఎంత శక్తి ఖర్చు అయిందనేది ఎవరు చెప్పలేరు. అలాగే పని, ఎంతమంది పని చేశారు, ఎవరెవరు పని చేశారు అనేది ఈ శాస్త్రానికి తెలియదు. మరి ఇవన్నీ కూడా సైన్స్ యొక్క ఫెయిల్యూర్స్. మరి మనకు తెలియాలి కదా, మనం నాస్తికులు కదా, మీరు దేవుడిని నమ్మరు కదా. మరి దేవుడు నమ్మనప్పుడు వీటన్నిటిని కూడా మరి దేవుడు నమ్మరని చెప్పి, మూర్ఖంగా ఉంటారని చెప్పి ముందుగానే దేవుడు రాయించాడు. మరి ఇవన్నీ కూడా మీ ఫెయిల్యూర్స్ కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని రోజు కూడా వీటిని వింటా ఉన్నాను, మా ఫెయిల్యూర్స్ అని చెప్పి. చివరిగా మరి దేవుడు నాకు కనిపిస్తే కానీ నేను నమ్మను అంటే, మరి మీకు కూడా దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. అంటే దేవుడు ఆత్మ గనుక కనపడ్డు, మనిషి గనుక కనపడుతున్నాడు, జంతువు గనుక కనపడుతుంది. దేవుడు శక్తి గనుక కనపడ్డు, ఆత్మ గనుక కనపడ్డు. కాబట్టి ఆయన నువ్వు చూడాలనుకుంటున్నావా, తప్పనిసరిగా ఆయన కోసం బ్రతికిన వాళ్ళు, ఆయన కోసం జీవించిన వాళ్ళు మరి చనిపోయిన అనంతరం మరి క్రీస్తు రెండవ రాకలో దేవునితో పాటు మనం ఉండడానికి ఆస్కారం ఉంది కనుక మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ఆస్తికులు మరి దేవుని యొక్క లక్షణాలను బట్టి దేవుడు ఎవరు అనేది చాలా జాగ్రత్తగా బైబిల్లో చెప్పిన ఈ మాటలన్నిటిని బట్టి ఆస్తికులు, నాస్తికులు వీటిని గ్రహించి నిజమైన దేవుడు ఎవరో మీరు గ్రహించాలని మరి ఈ మాటలు చెప్పాను. అందరికి వందనాలు, అందరికి సెలవు.